బీసీలకు రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఏదైతే కులగణన చేపట్టిందో దాని ద్వారా వచ్చినటువంటి కులాల నివేదికల ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న కేబినెట్లో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కేబినెట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అని సందేహం లేవనెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆర్డినెన్స్ ద్వారా మేము వీరికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు మేము కల్పించి ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు చాలా పెద్ద ఎత్తున న్యాయం చేస్తుంది అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒకవైపు సంబరాలు చేస్తూ రానున్న రోజుల్లో కూడా దీన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక అదే సమయంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తే న్యాయం జరుగుతుందా అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, రిజర్వేషన్ 50%కి పైగా పెంచుకోవద్దు అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికే బీసీలకు 42% తీసుకురావడంతో ఇటు 50% రిజర్వేషన్లు కూడా దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సందేహాన్ని ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా లేవనెత్తుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే బీసీ కులగణన చేపట్టి దీనికి సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఇక అసెంబ్లీలో పాస్ చేశాక దీన్ని కేంద్రానికి కూడా పంపారు. ఇక కేంద్రానికి పంపాక అక్కడ పార్లమెంట్లో దీనిపై చర్చ జరిగాక 9వ షెడ్యూల్లో చేర్చి ఇటు రిజర్వేషన్ కల్పించాలనుకుంటే కల్పించవచ్చు. ఇందుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళలేదు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ప్రభుత్వ పెద్దలు మాత్రం మేము ఇప్పటికే బీసీ కులగణనకు సంబంధించి మేము మొదట ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మరోవైపు మేము దీనికి సంబంధించి ఢిల్లీకి కూడా వెళ్ళాం, పోరాటం చేశాం. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఈ ఎన్నికలకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మీకు నిజంగా ఈ రిజర్వేషన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్లాలి అనుకుంటే ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కూడా ఢిల్లీకి రిప్రజెంటేషన్ తీసుకువెళ్లి అక్కడ కేంద్రాన్ని ఒప్పించి ఇటు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి. ఒకవైపు తమిళనాడులో కూడా 50%కి మించి రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ కూడా ఆ విధంగా చేయాలి. ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే అది నిలబడుతుందా లేదా అనేటువంటి సందేహం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే మేము బీసీలకు రిజర్వేషన్ పెంచాం 42% అని చెప్పి చెప్తుందో దానికి సంబంధించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పి స్పష్టమైన ప్రకటన చేసింది. ఇక ఇదే నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే ఆలోగా నిర్వహించి ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పి గడువు విధించింది. ఇక ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే శాసనసభ అలాగే శాసన మండలి రెండూ కూడా ప్రోరోగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఈ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇప్పటికే ఈ రిజర్వేషన్ ఖరారైనందున ఇటు ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇక మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నుండి సమాచారం. ఇక ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలము
వారీగా జెడ్పీటీసీ స్థానాలు అలాగే ఎంపీటీసీ స్థానాలు, మరోవైపు ఇటు సర్పంచ్కు సంబంధించి ఇప్పటికే ఒక లెక్క తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నికల కమిషన్కి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత మాదే, ఖచ్చితంగా మేము ఇదే రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ మాత్రం ఈ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.